Hello everyone, welcome back to Viparthi Shiba's vlogs. How are you all? ఇవాల్టి వీడియో కిచెన్కి సంబంధించిందే కానీ కుకింగ్ కాదు. ఫైనల్గా నేను ఇవాళ డీటెయిల్డ్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ టూర్ అయితే చేయబోతున్నాను. ఇవాల్టి వీడియోలో ఫ్రిడ్జ్ని అక్రిలిక్ కంటైనర్స్తో గ్లాస్ జార్స్తో నేను ఎలా ఆర్గనైజ్ చేశానో మీకు చూపించబోతున్నాను. ఇఫ్ యూ లవ్ క్లీన్ ఎస్థెటిక్ కిచెన్ ఆర్గనైజేషన్ దెన్ దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. మా ఫ్రిడ్జ్ వచ్చేసి సామ్సంగ్ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ క్లీన్ పింక్ 653 లీటర్స్. ఈ ఫస్ట్ షెల్ఫ్లో నేను ఇక్కడ లేజీ సూజన్ అయితే పెట్టాను. ఈ లేజీ సూజన్ అమెజాన్లో తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ చిల్లీ ఆయిల్ అనమాట. నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. దీంట్లో అన్ని కైండ్స్ ఆఫ్ సీజనింగ్స్ అయితే నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను. లైక్ ఆరిగానో, మిక్స్డ్ హర్బ్స్, ఇటాలియన్ హర్బ్స్, ఇవన్నీ పాస్తాస్కి పిజ్జాస్కి సంబంధించింది. ఈజీగా యాక్సెసిబుల్ ఉండడానికి ఇక్కడ నేను లేజీ సూజన్ని వాడుతున్నాను. ఈ బాక్స్లో డ్రై గోధుమ పిండి ఉంటుంది చపాతీస్ చేసుకోవడానికి. ఇది కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను. నెక్స్ట్ ఎగ్ ట్రే, అక్రిలిక్ ఎగ్ ట్రే అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడైతే ఎంటీ ఉంది. నేను మళ్ళీ ఫిల్ చేసుకోవాలి ఎగ్స్ని. నేను ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అక్రిలిక్ ఆర్గనైజర్సే వాడాను ఫర్ ఈజీ యాక్సెస్ అండ్ యూనిఫామ్ లుక్ కోసం. ఈ సెకండ్ ర్యాక్ వచ్చేసి బాటిల్స్ అరేంజ్ చేసుకున్న ర్యాక్, కానీ నేను బాటిల్స్ కోసం వాడట్లేదు. అన్నీ కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ అక్రిలిక్ ఆర్గనైజర్లో పీల్డ్ గార్లిక్ని స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ లెమన్స్ని పెట్టుకున్నాను. ఇంకో దాంట్లో కీరాని పెట్టుకున్నాను. అలాగే దాంట్లో నేను బటర్ అండ్ చీజ్ పెట్టుకున్నాను. ఈ కంటైనర్స్ అన్నీ స్టాకబుల్ అనమాట. ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు, కానీ నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. నాకు ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఈ నెక్స్ట్ ర్యాక్లో ఇలాంటి కంటైనర్స్లో నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఈ కంటైనర్స్ నేను డీమార్ట్లో తీసుకున్నాను, బడ్జెట్ ఫ్రెండ్లీ. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఒక డ్రైన్ ట్రే అయితే వచ్చింది. మనం ఏదైతే పెడతామో అన్ని వెజీస్ కానీ అవన్నీ కూడా వాటర్తో కాంటాక్ట్ అవ్వకుండా మంచి ఎయిర్ ఫ్లోతో ఉంటుంది. ఫ్రెష్నెస్ కూడా మెయింటైన్ అవుతుంది. వీటన్నిటిలో నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీరని ఇలా నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా నచ్చింది నాకు. వెజీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈ కంటైనర్స్లో స్టాకబుల్ అని చెప్పాను కదా, ఇలా కూడా నేను కొన్ని పెట్టాను. దీంట్లో నేను మెయిన్గా సాలెడ్స్కి యూస్ చేసే వెజీస్ని అయితే స్టోర్ చేసుకున్నాను. ఈ కంటైనర్స్ వల్ల మనకి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే మనకి ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. మన వర్క్ కూడా ఈజీ అయిపోతుంది. ఈ నెక్స్ట్ షెల్ఫ్ వచ్చేసి టమాటోస్, కొన్ని వెజీస్ కలర్ఫుల్గా ఉండడానికి అలా అరేంజ్ చేసుకున్నాను. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. ఇంకా కొన్ని రా మ్యాంగోస్ని అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ బాటమ్ షెల్ఫ్ వచ్చేసి ఫ్రూట్స్ లేదా లెఫ్ట్ ఓవర్స్కి యూస్ చేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా చింతపండు, కర్డ్, లెఫ్ట్ ఓవర్స్, రైస్, కర్రీస్ ఇవన్నీ కూడా ఈ ర్యాక్లో పెట్టుకుంటాను. నేను 2 వీక్స్కి ఒకసారి ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను. పైన క్లీన్ చేసుకుంటాను. డీప్ క్లీనింగ్ మంత్లీ వన్స్ చేసుకుంటాను. ఏదైనా ఎక్కడైనా చిన్న మరక ఉన్నా అప్పటికప్పుడే నేను తుడిచేసుకొని నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో 2 బాస్కెట్స్ ఇచ్చారు. ఫస్ట్ బాస్కెట్ వచ్చేసి అన్ని కైండ్స్ ఆఫ్ వెజీస్ పెట్టుకున్నాను. ఒకటి వెజీస్ కోసం, ఒకటి ఫ్రూట్స్ కోసం, మన ఇష్టము. నేను అన్ని 2 బాస్కెట్స్లో ఫుల్ ఆఫ్ వెజీస్నే స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో పెట్టుకుంటే వెజీస్ అన్నీ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. కొన్ని ఇలాంటి ఆర్గనైజ్లో స్టోర్ చేసుకున్నాను. ఇది సెకండ్ బాస్కెట్ వచ్చేసి దీంట్లో కూడా కొన్ని లీఫీ వెజీస్ అండ్ కొన్ని సాలెడ్స్ని పెట్టుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్, రాడిష్ ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాను. కట్ చేసుకున్నాను కొన్ని. అన్నీ కూడా మోస్ట్లీ నేను జిప్ లాక్ బ్యాగ్సే ప్రిఫర్ చేస్తాను. సో ఈ సైడ్ వచ్చేసి ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డోర్ సెక్షన్. నేను డోర్ సెక్షన్లో ఏమేమి పెట్టుకున్నానో చూపించబోతున్నాను. ఈ ఫస్ట్ ర్యాక్ వచ్చేసి దీంట్లో అన్నీ కూడా డ్రై మసాలాస్ పెట్టుకున్నాను. కొన్ని ఆర్గనైజర్స్లో స్టోర్ చేసుకున్నాను, సాషేస్ లాగా. ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ దీంట్లో ఫస్ట్ షెల్ఫ్, అప్పర్ షెల్ఫ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ర్యాక్లో అన్ని బాటిల్స్ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. బాటిల్స్తో పాటు కొన్ని సోడా బాటిల్స్ కూడా ఉన్నాయి, మాక్టైల్స్ అండ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం.
ఈ కలర్ఫుల్ స్లిమ్ బాటిల్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. నాకు చాలా స్పేస్ వచ్చింది ఈ బాటిల్స్ పెట్టాక కూడా. ఈ నెక్స్ట్ ట్రాక్ ఇస్ మై ఫేవరెట్ ట్రాక్ అనమాట. ఈ దీంట్లో కొన్ని హోమ్ మేడ్ మసాలాస్ ఉన్నాయి, కొన్ని బయట నుంచి తెచ్చుకున్న మసాలాస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఆన్లైన్లో కొన్న లేబుల్స్ వాడలేదు, ప్యాకెట్స్తో వచ్చిన లేబుల్స్ మాత్రం కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను ఈజీగా ఉండడానికి. వన్ ఆఫ్ ద టిప్ అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎక్స్పైరీ డేట్తో పాటు లేబుల్స్ని స్టిక్ చేసుకున్నాను. ఈ గోల్డెన్ లిడ్స్తో ఉన్న జార్స్ అన్నీ కూడా పికిల్ కంటైనర్స్ అనమాట. పికిల్ అన్నీ అయిపోయాక పడేయకుండా ఇలా నేను మసాలాస్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా గ్లాస్ జార్స్లో మసాలాస్ అన్నీ అయిపోయినప్పుడు అప్పటికప్పుడే నేను ఆ జార్ని కడిగి డ్రై చేసి మళ్ళీ రీస్టాక్ చేసుకుంటాను. దానివల్ల మనకి ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా ఉంటుంది, బాటిల్స్ అన్నీ కూడా బాగా షైనీగా ఉంటుంది. మనం ఇలా ఎంటీ జార్స్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్లో కూడా కొన్ని మసాలాస్ అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. యూనిఫామ్ లుక్ కోసం అన్నీ సేమ్ లిడ్స్ యూస్ చేశాను. ఈ జార్లో కొన్ని మెంతు గింజల్ని స్టోర్ చేసుకున్నాను, ఆల్రెడీ బయట పెట్టుకున్నాను కొన్ని. ఈ జార్లో కిచెన్ కింగ్ మసాలా, నెక్స్ట్ కసూరి మేతి, రోజ్ పెటల్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్, ఇవన్నీ కూడా ఇలా ర్యాపర్స్ అన్ని స్టిక్ చేసి పెట్టుకున్నాను. ఈ మసాలా వచ్చేసి వెజిటేబుల్ మసాలా అనమాట, అన్ని కర్రీస్లో వాడుకోవచ్చు. ప్యూర్లీ హోమ్ మేడ్ అండ్ వెజిటబుల్ కర్రీస్ని కుక్ చేస్తున్నప్పుడు లాస్ట్లో ఈ మసాలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, షార్ట్స్లో కూడా నేను పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ర్యాక్ వచ్చేసి అన్ని ఫాస్ట్ ఫుడ్, పాస్తా, పిజ్జాస్కి సంబంధించిన సాస్. నేను చాలా రేర్గా వాడతాను కాబట్టి బాటమ్ షెల్ఫ్లో అరేంజ్ చేసుకున్నాను. సో ఇదన్నమాట డోర్ సైడ్ షెల్ఫ్స్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రీజర్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ షెల్ఫ్లో నేను ఇక్కడ ఐస్ క్యూబ్ ట్రేని అయితే అరేంజ్ చేశాను. ఈ ట్రేకి ఒక బాస్కెట్ అయితే ఇచ్చారు ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి, అది నేను ఇక్కడ పెట్టలేదు. అది నేను టమాటో బాస్కెట్ లాగా యూస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మేము ఎక్కువ ఐస్ వాడమన్నమాట పిల్లలకి కాఫ్ ఉండడం వల్ల. సో అందువల్ల చాలా రేర్గా మేము ఐస్ యూస్ చేస్తాం కాబట్టి అది అలా ట్రే అలా పెట్టాను. నెక్స్ట్ షెల్ఫ్ వచ్చేసి అన్ని కైండ్స్ ఆఫ్ పల్సెస్ని స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ బయట పెడితే పాడైపోతుందని లాంగ్ షెల్ఫ్ లైఫ్ రావడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ కొద్దిగా రేర్గానే యూస్ చేసుకుంటాను. కొన్ని రవ్వలు కూడా దీంట్లో పెట్టుకుంటాను, బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ కూడా దీంట్లోనే స్టోర్ చేసుకుంటాను. కింద ర్యాక్లో కూడా కొన్ని మినప్పప్పు అలా పల్సెస్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసుకున్నాను. వేయించుకున్న పల్లీలు ఆల్రెడీ నేను బయట పెట్టుకున్నాను షెల్ఫ్లో, కానీ ఇది ఎక్స్ట్రా అనమాట. ఇవన్నీ కూడా గ్రాసరీస్లో ప్యాకెట్స్లో స్టోర్ చేసుకోకుండా ఇలా ఫ్రీజర్లో పెట్టుకుంటాను. కింద ర్యాక్ వచ్చేసి కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట, లైక్ సీజన్లో దొరికే గ్రీన్ పీస్, ఇవన్నీ కూడా స్టోర్ చేసుకున్నాను. దీంట్లో ఈ బాక్స్లో వచ్చేసి చింతకాయలు సీజన్లో ఉన్నప్పుడు క్లీన్ చేసుకొని కట్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడైనా చింతకాయ పచ్చడి కావాలంటే నేను ఇక్కడి నుంచి తీసుకొని యూస్ చేసుకుంటాను. అలాగే నెక్స్ట్ బాక్స్లో కూడా ఇలా చింతకాయ పేస్ట్ని పసుపు, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పప్పుల్లో, కూరల్లో వేసుకోవడానికి. ఫ్రీజర్లో ఐస్ క్రీమ్ లేకపోతే ఫ్రీజర్ ఎంటీగా ఉన్నట్టు. నాన్ వెజ్ ఏమైనా కుక్ చేయాలన్నా నేను అప్పటికప్పుడే తెప్పించుకొని కుక్ చేసుకుంటాను. దీంట్లో 2 బాస్కెట్స్ ఇచ్చారు అలాగే. సో దాంట్లో నేను రేర్గా యూస్ చేసుకున్న పికిల్ మసాలాస్, టామరిండ్, కొన్ని బయట పెట్టుకుంటే ఏదైతే పాడైపోతుందో అవన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసుకున్నాను. కింద ర్యాక్లో వచ్చేసి పోహా, మిల్ మేకర్, ఇవన్నీ దాంట్లో పెట్టుకున్నాను. నేను ఎప్పటి నుంచి అయితే ఈ వస్తువులన్నీ ఫ్రీజర్లో పెట్టుకుంటున్నానో అప్పటి నుంచి నాకు ఎలాంటి గ్రాసరీస్ కానీ ఏది పాడవకుండా ఫ్రెష్గా ఉంటున్నాయి. ఫ్రీజర్లో కాకుండా బయట స్టోర్ చేసినప్పుడు పప్పులన్నీ కూడా పాడైపోయేది, స్పాయిల్ అయిపోయేది. సో అందువల్ల నేను ఫ్రీజర్లో పెట్టాల్సి వస్తుంది. మనం ఇగ్నోర్ చేయొచ్చు అనమాట, కొంచెం మనకి బర్డెన్ తగ్గుతుంది, ఇంకా షెల్ఫ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈ డోర్ సెక్షన్లో వచ్చేసి మోస్ట్లీ సాబుదానా లేదా ధనియాలు, వేయించుకున్న ధనియాలన్నీ స్టోర్ చేసుకున్నాను. అలాగే కింద సెక్షన్స్లో అన్ని కైండ్స్ ఆఫ్ పిండిలు అనమాట, ఫ్లవర్స్ లైక్ శనగపిండి, కార్న్ ఫ్లవర్,
రైస్ ఫ్లవర్ ఇవన్నీ కూడా నాకు ఎలాంటి పురుగు పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. నాకు ఎప్పుడంటే అప్పుడు నేను చేసుకోవచ్చు. గ్రాసరీ స్టోర్కి వెళ్ళకుండా ఈజీగా నాకు చాలా ఈజీ యాక్సెస్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో అన్నీ ఇలాగా గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. లాస్ట్ ర్యాక్లో వచ్చేసి కొన్ని ఫుడ్ కలర్స్, కొన్ని ఎసెన్స్, కేక్లో వాడే వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, గ్లూకాన్-డి ఇవన్నీ చాలా రేర్గా వాడతాను. అవన్నీ కూడా బాటమ్ ర్యాక్లో స్టోర్ చేసుకున్నాను. సో ఇదండి నా ఫ్రిడ్జ్ టూర్. ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకుని పెట్టుకుంటాను. మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేస్తాను. ఇంకా అప్పటికప్పుడు ఏదైనా అయిపోయినప్పుడు జార్స్ అన్నీ కూడా ఇమీడియట్గా కడిగేసుకొని డ్రై చేసుకొని వాడుకుంటాను. ఇలా నీట్గా మెయింటైన్ చేయడం నాకు ఎంతో ఇష్టం. అన్నీ ఒకేసారి చేస్తే మనకి ఒక్కొక్కసారి టైం కుదరదు. దానివల్ల మనకి బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. చూడ్డానికి ఫ్రిడ్జ్ కూడా నీట్, కలర్ఫుల్ అండ్ క్లీన్గా ఉంటుంది. నేను ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ టూర్లో వాడే కొన్ని ఐటమ్స్ కుదిరితే నేను ఇక్కడ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. షార్ట్స్కి సంబంధించిన లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ హోమ్ డెకర్ అండ్ ఆర్గనైజేషన్ ట్రిక్స్ అండ్ ఐడియాస్. Thank you so much for watching my video. See you all in the next video soon. Until then, take care. Happy organizing. Bye.